ఇక్కడికి వచ్చే నిరుద్యోగులందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినది కారణం ఏంటంటే ప్రధాన కారణం గ్రూప్ 2 నోటిఫికేషన్ 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది. అది ఎన్నో ప్రొటెస్ట్ చేసే తప్ప మనకు రాలేదు. వన్స్ వచ్చాక మనకు మెయిన్స్కి 92,000 మంది సెలెక్ట్ అయ్యారు. దానికి మాకు 3 నెలలు కనీసం అంటే మాకు 3 నెలలు సమయం లేకపోతే మేము దీన్ని రాయలేము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు సిలబస్లో ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే మేము పాత బడ్జెట్ పాత సర్వే చదవడం వల్ల మాకు టైం సరిపోతుంది. కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి సో మళ్ళీ మేము బడ్జెట్ సర్వే మళ్ళీ చదవడానికి మళ్ళీ కొంత సమయం కావాలి. సో అది కాకుండా మేము అడిగేది కొత్త గవర్నమెంట్కి ఏంటంటే ఒకటే డిమాండ్, మాకు 3 నెలలు అట్లీస్ట్ మినిమం టైం కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఫిల్ చేయాలి, ట్రాన్స్పరెన్స్గా రిక్రూట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ డిమాండ్స్ పూర్తి చేస్తే ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఇయర్కి కొంతమంది విద్యార్థులు ఎలక్షన్ ఇయర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. సో వాళ్ళకందరికీ 1.5 months అట్లీస్ట్ 2 months సమయం మొత్తం పోయింది, టైం అంతా దానికే పోయింది. సో మేము అడుగుతున్నది ఏంటంటే కనీసం మాకు నెక్స్ట్ మంత్ July 20 అంటే హార్డ్లీ ఇట్ విల్ 40 days ఇంకా తక్కువ, నెల కన్నా తక్కువ ఉంది. సో మాకు ఈ సమయం సరిపోదు. దయచేసి మేము కోరేది ఏంటంటే 3 నెలలు మాకు మినిమం సమయం కావాలి. ఎందుకంటే మళ్ళీ మేము కోపప్ చేసుకోవడానికి ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ అంతా వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మాకు సమయం కావాలి. ఇక్కడికి వచ్చే నిరుద్యోగులందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినది కారణం ఏంటంటే ప్రధాన కారణం గ్రూప్ 2 నోటిఫికేషన్ 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది. అది ఎన్నో ప్రొటెస్ట్ చేసే తప్ప మనకు రాలేదు. వన్స్ వచ్చాక మనకు మెయిన్స్కి 92,000 మంది సెలెక్ట్ అయ్యారు. దానికి మాకు 3 నెలలు కనీసం అంటే మాకు 3 నెలలు సమయం లేకపోతే మేము దీన్ని రాయలేము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు సిలబస్లో ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే మేము పాత బడ్జెట్ పాత సర్వే చదవడం వల్ల మాకు టైం సరిపోతుంది. కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి సో మళ్ళీ మేము బడ్జెట్ సర్వే మళ్ళీ చదవడానికి మళ్ళీ కొంత సమయం కావాలి. సో అది కాకుండా మేము అడిగేది కొత్త గవర్నమెంట్కి ఏంటంటే ఒకటే డిమాండ్, మాకు 3 నెలలు అట్లీస్ట్ మినిమం టైం కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఫిల్ చేయాలి, ట్రాన్స్పరెన్స్గా రిక్రూట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ డిమాండ్స్ పూర్తి చేస్తే ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఇయర్కి కొంతమంది విద్యార్థులు ఎలక్షన్ ఇయర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. సో వాళ్ళకందరికీ 1.5 months అట్లీస్ట్ 2 months సమయం మొత్తం పోయింది, టైం అంతా దానికే పోయింది. సో మేము అడుగుతున్నది ఏంటంటే కనీసం మాకు నెక్స్ట్ మంత్ July 20 అంటే హార్డ్లీ ఇట్ విల్ 40 days ఇంకా తక్కువ, నెల కన్నా తక్కువ ఉంది. సో మాకు ఈ సమయం సరిపోదు. దయచేసి మేము కోరేది ఏంటంటే 3 నెలలు మాకు మినిమం సమయం కావాలి. ఎందుకంటే మళ్ళీ మేము కోపప్ చేసుకోవడానికి ఎకనామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ అంతా వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మాకు సమయం కావాలి.